ఏంటి ఉదయాన్నే ఈ ఆకుకూరను చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది తోటకూర, మీకు అందరికీ తెలిసిందే. ఇది మన తోటకూర. ఇంకోటి కట్ చేస్తున్నాను, ఫ్రెష్ది ఇప్పుడే తీసిన ఫ్రెష్ తోటకూర. ఇది ఎక్కడి నుంచి తీసాను అనుకుంటున్నారు? ఫ్రెష్ అంటుంది, ఇప్పుడే తీసాను అంటుంది. మార్కెట్కి వెళ్ళి కదా దీన్ని తెచ్చుకోవాలి. ఫ్రెష్ది ఎలా దొరికింది అనుకుంటున్నారా? ఇలా చూడండి, ఇవి మా తోటకూర చెట్లు. బాగా చూడండి, ఇవి మా తోటకూర చెట్లు. వీటిని ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేశాను. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇవన్నీ చూడండి కనిపిస్తున్నాయి కదా. వీటన్నింటినీ ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేశాను. చూడండి కనిపిస్తుంది కదండి. ఇవి కట్ చేసింది ఇదిగోండి, ఇది ఇక్కడే చెట్ల దగ్గర మా లాన్లో చెట్ల దగ్గర కూర్చొని కట్ చేస్తున్నాను. ఎంత మార్కెట్ మీరు అనుకోవచ్చు, 10 రూపాయలే కదా, దీన్ని బంగారంగా చూపిస్తుంది అనుకోవచ్చు. 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 100 రూపాయలైనా మన తోటలో పూసినవి, మన తోటలోనివి, మన ఇంట్లో పెంచుకున్నవి, అది మనకి బంగారంతో సమానం. ఆ హ్యాపీనెస్ వేరండి. మన ఇంట్లో ఏదైనా పెంచుకొని మనం తింటూ, అది మనకి పంట చేతికొచ్చి మనం తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా చాలా బాగుంటుంది. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అది తెలుస్తుంది. ఇలా చూడండి, ఇవి చిన్న తోటకూర చెట్లు. ఇది పెద్ద తోటకూర, ఇప్పుడు మనం కోసిన చెట్టు. ఇది చిన్న తోటకూరలు. చూడండి, చిన్న పురుగు వచ్చినట్టుందండి. ఇదిగోండి, ఇలా ఆకులకి ఇలా కన్నాలు ఉన్నాయంటే మనకి పురుగు వచ్చేసినట్టే. అది మనం తెలుసుకొని మనం వేపాకు రసం అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి చెప్తానండి. మన ఇంట్లో పెంచుకునే కాయగూరలకి మనం పురుగు పట్టకుండా, కెమికల్స్ ఏమీ లేకుండా నేచురల్గా మందు ఎలా కొట్టేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇవి మనకి చిన్న తోటకూరలు. ఇవి కూడా పెద్ద అయ్యాక మీకు వీడియో చేసి చూపిస్తానండి. యాక్చువల్గా ఇందులో కూడా ఇప్పుడు కొంచెం ఇదిగో ఈ టైప్లో కొంచెం పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటిని కూడా నేను కోసేసి ఇందులో వేసేసాను. పూర్తిగా వాటిని వేళ్ళతో సహా తీసేసాను. ఎందుకంటే ఇప్పుడు వీటిని ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇలా ఎక్కువ ఉంటాయి, వీటిలాగా పెద్దగా. ఇప్పుడు ఇవి నేను కట్ చేసినవి ఇంత హైట్లో అయ్యాయి. అలా వీటిలాగా ఇవి కూడా పెద్దగా అవ్వాలంటే ఇవి మనం ఎంత జోబుగా ఉంచుకోకూడదండి. ఇప్పుడు మనం పెద్దవి అవుతున్నవన్నీ కొంచెం తీసేయాలి. తీసేసాక మనం ఒక 15-20 చెట్లను మాత్రమే ఉంచేసుకొని దాన్ని దీనిలాగా దూరంగా సపరేట్ చేసి పెట్టుకుంటే మనకి దీనిలాగానే పెద్ద చెట్లు అన్నవి అవుతాయి. సరే, ఓకే ఫ్రెండ్స్, బాయ్.